అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా దేవుని బిడ్డలారా? అందరూ క్షేమంగా ఉన్నారా? రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నేనే నీకు ఉపదేశము చేయ అంటే దేవుని ఉపదేశము ప్రయోజనకరమైంది. ఎలాంటిదంటండి దేవుని ఉపదేశం అంటే? దేవుడు మనకు చెప్పడం, దేవుడు మనకు బోధించడం, కాబట్టి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పడం, మనకు దేవుడు ఉపదేశం చేయడం కూడా చాలా మంచి లక్షణం అన్నమాట. దేవుని ఉపదేశం వినివారు ఎంత క్షేమాన్ని పొందుతారో మీరే అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశము చాలా శ్రేష్టమైంది. అంటే అది మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయం అర్థమవుతుందా? అవును, దేవుని మాట వినడము, దేవుని ఉపదేశం వినడము మన జీవితాలకు ఎంతో క్షేమం. కనుక దేవుడు మనకి ఏ ఉపదేశాన్ని అయితే ఇస్తున్నాడో ఆ విషయంలో మనం ముందుకు నడవటం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యం. ఈరోజు ఈ తలంపు దేవుడు మనకి ఇస్తున్నాడంటే, ఈ తలంపు ద్వారా మనం వాక్యం మాట్లాడుతున్నామంటే అంటే దేవుని ఉపదేశము మాన్యమైందనమాట. దాంట్లో ఎలాంటి మోసపూరితమైన విధానం ఏం లేదు. అర్థమైందా? అవును, దేవుని ఉపదేశం ఎంతో మాన్యమైంది, మనకు ప్రయోజనకరమైంది. అందుకే పౌలు గారు చెప్తారు, నీ ఉపదేశం మోసం లేనిది గాను, మాన్యమైంది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడింది గాను ఉండవలేను. అర్థమైందా? ఉపదేశం ఎలా ఉండాలి? చాలా మోసం లేనిదిగా, మాన్యమైందిగా, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడిందిగా ఉండాలి. కాబట్టి మంచి ఉపదేశం చేయవారమై ఉండాలి. తీతు చెప్తాడు, మంచి ఉపదేశం చేసేవాడిగా నువ్వు ఉండాలి తీతు అని చెప్తాడు. అట్లు బైబిల్ గ్రంథంలో దేవుని ఉపదేశం ఎంత క్షేమకరమైందో. నాకు ఇవ్వడని ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనంలో ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందిన, సమాధి చేయబడను. ఆయనకు అప్పగించబడిన ఉపదేశం ఏంటి? యేసు మన కొరకు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ఎంతమంది మారు మనసుకు పౌలు గారు కారణమవుతూ వచ్చాడో. అర్థమైందా? ఆ ఉపదేశము అనేకులకి ప్రయోజనకరమవుతూ వచ్చింది. కాబట్టి మనం మందిరంలో మంచి ఉపదేశం చేస్తే అవిశ్వాస అయిన వారు కూడా ప్రభువుని నమ్మే అవకాశము. అందుకే ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును. అర్థమైందా? కృపగల ఉపదేశం. మీరు వింటున్నారు లేదో, ఆమె తన కుటుంబానికి కృపగల ఉపదేశము చేయను. అంటే ఉపదేశాలు కూడా చాలా ఉంటాయి, అంటే ఆర్డర్లు వేస్తుంటారు. అలా కాదు, మన కుటుంబానికి మనం జ్ఞానవంతురాలు ఏం చేస్తుంటే కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది. ఏమండి? తల్లి కుటుంబానికి తండ్రి కూడా చెప్తాడు. తండ్రి కూడా చాలా అద్భుతంగా, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, సామెతలు 23:22లో ఉంటుంది. అర్థమైందా? సామెతలు 31:26లో జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది అన్నమాట. జ్ఞానవంతురాలు తండ్రి బోధిస్తాడు, అంటే దేవుడు బోధిస్తాడు, మరి తండ్రి బోధిస్తాడు, తల్లి బోధిస్తుంది, సేవకులు బోధిస్తారు. అర్థమైందా? ఇందాక మనం చూసాం కదా, సంఘంలో ఉన్న ఒక ఆత్మీయునికి పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. తండ్రి లాంటి వాడు కదా పౌలు గారు. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎంత ప్రయోజనం అంటే మరింత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కాచుకొని, నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు.
దేవుని ఉపదేశం వినువారు ధన్యులట. మరి ఈ రోజుల్లో మరి దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని వింటూ మరి తల్లిదండ్రులు చెప్పేది, మరి సేవకులు చెప్పేది, ఆ ఉపదేశాన్ని మనం వినాలండి. రాబోయే కాలం ఒకటి వస్తుంది. ఏమని వస్తుంది తెలుసా? అయ్యో, ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నేనెట్లు తృణీకరించాను. అర్థమైందా? ఆ మాట నేను మరలా చదివాను. నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశకులను నేను చెవియొగ్గలేదు. చాలామంది సేవకులు చెప్తుంటే వినకుండా పారిపోతుంటారు. లోకాశల్లో పడి ఉపదేశం వినటం లేదు అంటే అర్థం ఏంటంటే లోకాశలు. అప్పుడు బాధపడినా ఏం రాదు. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. చాలామంది త్రోసేస్తుంటారు. మాకంతా తెలుసులేండి, మాకంతా తెలుసులేండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదులేండి, మాకంతా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని త్రోసివేస్తే ఎంత నష్టమో, ఉపదేశాన్ని కనుక పాటిస్తే అంత ప్రయోజనం. అందుకే సామెతలు 5:7 కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. అర్థమైందా? మంచి ఉపదేశం అంటే యవనస్తులకి ఏం చెప్పాలో, వృద్ధులకి ఏం చెప్పాలో, మధ్య వయసు వాళ్ళ గలవారికి ఏం చెప్పాలో, అనగా చిన్నపిల్లలకి ఏం చెప్పాలో అవన్నీ కూడా దేవుడే నేర్పిస్తాడు. దేవుడు నీకు మంచి ఉపదేశాన్ని నీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా నీకు మంచి ఉపదేశాన్ని దేవుడు ఇస్తాడు. మరి దాన్ని త్రోసివేస్తే మాత్రం చాలా నష్టమే. పాటిస్తే ఎంత ప్రయోజనమో, త్రోసివేస్తే అంత నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. అర్థమైంది? అంత నష్టం అన్నమాట. కాబట్టి భూమి మీద దేవుని ఉపదేశాన్ని, మన యొక్క సేవకుల ఉపదేశాన్ని, తల్లిదండ్రుల ఉపదేశాన్ని కలిగి అవి పాటిస్తూ ముందుకెళ్ళి దేవుణ్ణి మహింపరచుటకు దేవుడు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీకు ఎంతో వందనాలు. నీ ఉపదేశం ఎంత గొప్పది, ఎంతో ప్రయోజనకరమైంది. అలనాడు ఇశ్రాయేలీయులకు, ఈరోజు మాకు కూడా. కాబట్టి నీ ఉపదేశాన్ని విని పాటించే వారంగా, మరి నా తండ్రి ఎంతో దీవించబడే వారంగా, నీ ఉపదేశం కొరకు, నీ ఉపదేశాన్ని వినడానికి, నీ గడప మీద కాచుకొని ఉండడానికి కూడా సహాయం చేయండి. కృపగల ఉపదేశాన్ని మేము కూడా లోకానికి బోధించడం కూడా సహాయం చేయండి. మీ దయను కోరుతూ, ఈ కృపగల ఉపదేశమును ఎవరైతే వింటున్నారో త్రోసివేయక, ఆయన నా ప్రభువా, నీ గురించి, నీ రాజ్యం గురించి, నరకం గురించి, పరలోకం గురించి ఎరిగిన వారే, ముఖ్యంగా నీ మరణము, భూస్థాపన, పునరుద్ధానాలు, అది ఎంతో గొప్ప ఉపదేశం తండ్రి. మేము ఎరిగి అట్లా ముందుకెళ్ళడానికి కూడా సహాయం చేయమని నీ దయను కృపను కోరుతూ, ఎంతోమంది మంచి మాటలు, మంచి ఉపదేశమును తృణీకరించి నష్టపోతున్నారు. అలా కాకుండా మా ప్రియులు మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరాడో మీకు వందనాలు. వారికి కూడా అవసరాలు అక్కలు తీర్చండి. నిన్ను సేవించే వారికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.